భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల కోసం మనతో మాట్లాడడానికి యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అభయ్ చిస్తి గారు ఉన్నారు. సార్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా రానున్నాయి. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మేము మళ్ళొకసారి భువనగిరి మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగరైపోతుంది? 100% గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరి మున్సిపాలిటీ తూచా తప్పకుండా ఖచ్చితంగా కూడా భువనగిరి కిల్ల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తున్నామని తెలియజేస్తున్నాను. అంటే గతంలో కూడా మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి మీరు కావేశం చేసుకున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. అంటే డెవలప్మెంట్ కూడా ఏం చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా మీరు తిప్పికొట్టబోతున్నారు? 2014లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కడు కూడా కార్పొరేటర్ కౌన్సిలర్ అనేటోడు లేడు భువనగిరిలో. మొత్తం ఉన్న 35 కౌన్సిలర్లలో 20 కౌన్సిలర్లను తీసుకొని వేరే పార్టీ నుంచి గెలిచి వచ్చినప్పుడేమో వాళ్ళు మంచోళ్ళు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కూడా మేము ఎవరిని కూడా స్వచ్ఛందంగా మా కాంగ్రెస్ పార్టీలో నుంచి గెలిచిన కౌన్సిలర్లని ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళు తిరిగి మా గూటికి వచ్చారు తప్ప మేమేదో తీసుకొని టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినోని తీసుకొని వచ్చి మేమైతే కండువ కప్పింది లేదు కదా. ఏ ఒక్క టీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా మొన్న అవిశ్వాస తీర్మానంలో మా దగ్గరకు వచ్చిండా కండువ కప్పినామా? మీరు అడగండి వాళ్ళని, టీఆర్ఎస్ వాళ్ళని. అంతేగాని అభివృద్ధి చేయలేదు అని అంటే ఇవాళ మీరు చూడండి, గత 10 సంవత్సరాల నుంచి శేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చి 16-17 కోట్లు తీసుకొని వచ్చిండు. ఇలా గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు హెచ్ఎండిఏ పరిధి కింద 56 కోట్ల రూపాయలు మళ్ళీ రీసెంట్గా 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు మీరు భువనగిరిలో వెళ్ళండి, 2 సంవత్సరాలలో ఏమేం పనులు జరిగినాయో మీరు చూడండి. ఇప్పుడు ఉన్న రోడ్డు డివైడర్ల మీద టైల్స్ పనులు అట్నే వదిలిపెట్టిండు. టవర్లు, రోడ్డు మీద ఉన్న టవర్లు కూడా తీసుకొచ్చి వదిలిపెట్టిండు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి 60 లక్షల రూపాయలు వదిలిపెట్టిండు. అభివృద్ధి మేము చేస్తున్నామా వాళ్ళు చేస్తుర్రా? వాళ్ళు శాంక్షన్ కాపీల మీద ఉన్నారు, మేమేమో పనుల తీర్లలో మేమున్నాము. ఇప్పటి కూడా చెప్తున్నా, ప్రజలే ఈ తీర్పుని ఇస్తారు కదా. అభివృద్ధి మేము చేస్తున్నామా వాళ్ళు చేస్తున్నామా? భువనగిరి నియోజకవర్గంలో దాదాపు ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అత్యంత సన్నిహితుడైనటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు ఇవాళ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు కూడా దాదాపు 500 కోట్లు తీసుకొని వచ్చిండు. అంతేకాకుండా తిమ్మాపూర్ బాధితులకు కూడా ఇల్లు కోల్పోతే శేఖర్ రెడ్డి గారు ఆ రోజు వెంబడి పడ్డా కానీ ₹1 రాలేదు. ఇవాళ అదే అనిల్ కుమార్ రెడ్డి గారు 60 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. మొన్న అసెంబ్లీలో కూడా దాదాపు 30 కోట్లు కావాలని అన్నాడు. అదే ఇవాళ మీరు చూడండి, మొత్తం దాదాపు ఈ నియోజకవర్గంలో 1400 కోట్లు తీసుకొచ్చిన ఘనత గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారిది. డబల్ బెడ్రూమ్ల పరిస్థితి మీకు తెలుసు. ఇవాళ అదే డబల్ బెడ్రూమ్ పనులు కూడా ఇవాళ ఎంత చేస్తుండన్నది మీ అందరి కళ్ళగత్తుంది. ప్రతి ఒక్క మీడియా ఛానల్లో కూడా ఉంది. ఒకవేళ వాళ్ళు చర్చకు వస్తా అని కూడా మేము సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇప్పుడు హైదరాబాద్కు చాలా దగ్గరగా ఉంటుంది మన భువనగిరి. ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు? ఖచ్చితంగా మున్సిపాలిటీ మీద పూర్తి అవగాహన ఈనాడు కాదు, ఆనాడు మాధవ్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా భువనగిరి పట్టణంలో పూర్తి అవగాహనతోని ఉన్నారు. ఇవాళ మీరు తీసుకుంటే జగదేపూర్ గడ్డ రోడ్డు మీద తరచుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆడ దగ్గర 15 ఏళ్ల నుంచి ఒక చిన్న గుంత ఏర్పడింది. కనీసం ఆ గుంతలో కూడా కనీసం సిమెంట్ వేసిన పాపాన, చిన్న కొంచెం డాంబర్ తీసుకొచ్చి వేసిన పాపాన కూడా శేఖర్ రెడ్డి గారు పోలేదు. అదే ఇవాళ అనిల్ రెడ్డి గారు వెంటనే ఏ దానికన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇవాళ కనీసం ఒక చిన్న యాక్సిడెంట్ అయితే వీళ్ళే ఏమంటారు, పట్టించుకుంటలేరు. మీరు 10 ఏళ్ళు ఫీకి రాళ్ళు, మరి 10 ఏళ్ళు చేసింది ఏం లేదు. ఇవాళ దానికి ఒక టెండర్ ప్రాసెస్ ఉంటుంది. నేషనల్ హైవే కాబట్టి 1 నెల 2 నెలలు పడుతుంది. దాని పూర్తి ప్రాసెస్ తీసుకొచ్చి అయినా ప్రాసెస్కి లేట్ అవుతున్నా కానీ హెచ్ఎండిఏ నిధులతోని సొంతంగా అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఆడ ఏమంటారు రోడ్డు వెడల్పు కార్యక్రమం చేస్తున్నారు. అందరికీ న్యాయం చేసే విధంగా చేస్తున్నారు. ఇంకా కావాల్సినవి, ఇంకా పెండింగ్ పనులు ఏమేమి ఉన్నాయి మీరు ఇప్పుడు మొన్న చూసిర్రు. 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా ఎవ్వడు ఏ నాయకుడున్నా చేయలేదు. ఇదే అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరిలో ఉన్నటువంటి చెరువులో గణేష్ ఘాట్ చేయడం జరిగింది. ఈద్గాకు సంబంధించినటువంటి రూమ్ కట్టడం జరిగింది. మైనార్టీలకు కావాల్సిన విషయాలలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండడం జరుగుతుంది. షాదీఖానా విషయంలో కూడా ముందున్నారు. 10 సంవత్సరాల నుంచి ఏళ్ళదాకా ఇవ్వండి. పద్మశాలి సంఘానికి దగ్గరలో ఉన్నారు. ముదిరాజ్ సంఘానికి కూడా వాళ్ళకి కావాల్సింది చేస్తా అంటున్నారు. రోడ్లు, మోరీలు అంటే ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ మున్సిపల్ చైర్మన్ వచ్చినా
ఎంతసేపు వాళ్ళ ఆలోచనలే ఉంటారు కానీ శాశ్వత పరిష్కారాలు ప్రజలకు ఏం కావాలి. ఇలా భువనగిరి పట్టణంలో దాదాపు 30,000 రేషన్ కార్డులు ఇచ్చిన చరిత్ర ఘనత మాది. దాదాపు 520 ఇల్లులు భువనగిరి పట్టణంలో కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం, ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసిర్రు. అందులో 100 ఇల్లులు కూడా జనాల దగ్గర డబ్బు ఉంది కానీ కట్టుకోలేని పరిస్థితుల్లో ఇంత చిన్నకు ఎందుకు కట్టుకోవాలి అన్నట్టు తప్పించి దాదాపు 3,500 ఇల్లులలో 2,800 ఇల్లు నియర్ బైగా వస్తున్నాయి. ఎవరైనా కట్టలేని పరిస్థితులు ఉంటే కూడా సపరేట్గా అనిల్ రెడ్డి గారు ఒక కాంట్రాక్టర్తో మాట్లాడి కూడా పేద ప్రజలు కట్టుకోలేని పరిస్థితి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా కూడా అనిల్ రెడ్డి గారు వాళ్ళకు 5 లక్షలు ఇచ్చే సాయం ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తూ అంటున్నారు. ఇంకేం కావాలి జనాలకు విద్య, వైద్య, ఆరోగ్యం ఈ విషయంలో ముందున్నాం. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు 24 గంటలలో కూడా తీసుకొచ్చి ఇచ్చిన ఎల్ఓసీలు మా చరిత్రలు మాకుంది. మీరు ప్రజలలో అడగండి ఇంకేం అభివృద్ధి కావాలి, ఏ పనున్నా కానీ మేము ముందుంటాం. 35 కౌన్సిలర్ సీట్లు ఉన్నాయి కదా, దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకోబోతుంది సార్? అన్న ఇప్పుడు మొన్న 56 కోట్లు వచ్చిన దాంట్లో కేవలం భువనగిరి పట్టణానికే 13 కోట్ల రూపాయలు, 56 కోట్లలో 13 మొత్తం నియోజకవర్గ స్థాయిలో 13 కోట్ల 63 లక్షల రూపాయలు గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరి పట్టణానికి కేటాయించడం జరిగింది. మొన్న రీసెంట్గా కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారితో ఎంపీ గారు అందరు కలిసి కూడా ముఖ్యమంత్రి గారిని నొప్పించి కూడా మళ్ళీ 18 కోట్లు తీసుకొని వచ్చిండు. ఇవి భువనగిరి పట్టణానికే సంబంధించినవి కదా, ఇవే అభివృద్ధి ఉంటుంది కదా. ఇంకొక విషయం, భువనగిరి మున్సిపాలిటీలో మేమేదో రాజు లెక్క మాటలు చెప్పేటోళ్ళం కాదు. 35 గెలుస్తామని చెప్పాము, తక్కువ గెలుస్తామని కూడా చెప్పాము. 25 సీట్లు, 20 నుంచి 25 సీట్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చైర్మన్, వైస్ చైర్మన్ కైవసం చేసుకునే సత్తా, దమ్ము, ధైర్యము కాంగ్రెస్ పార్టీకి గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడం జరుగుతుంది. రానున్న మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలకు అభివృద్ధి ఏంటో అనేది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చూపిస్తాం. అట్లాగే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి భువనగిరి ప్రజలకు కావాల్సిన, మున్సిపాలిటీకి కావాల్సిన అభివృద్ధి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రానున్న ఎలక్షన్లో కనుక గెలిస్తే మేము భువనగిరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్తున్నాం.